ఉంటారు. కానీ ఏపీలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉండి కూడా చేస్తున్నది ఏమీ లేదని కూటమి ప్రభుత్వంపై నాన్ స్టాప్ పంచులతో రప్పాడించారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు వరుదు కళ్యాణి గారు. నమస్తే మేడం, ఇంకా స్టార్ట్ చేయండి. ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు. అవును, రాజ్యాంగం ప్రకారం ఒక్కరే ఉంటారు కదా. ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు. అదేలా? హౌ ఈస్ దట్ పాసిబుల్? ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోరు లోకేష్ గారు. ఉండనేలేండి, ముగ్గురుంటే ఏటి, నలుగురుంటే ఏటి. ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం 3 హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు. అదేంటండి, సూపర్ 6 పథకాలన్నీ అయిపోయాయంట కదా. వీళ్ళది మంచి ప్రభుత్వం అంట. కాదా? ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంట కదా. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబ్బులు దోచేసే సర్కార్ అని ప్రజలే చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. కలల రాజధాని నిర్మిస్తామంటున్నారండి. కలల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకు నవ్వుకుంటారండి? కలల రాజధాని అక్కర్లేదా వాళ్ళకి? అలల్లో తేలే రాజధానిని వీళ్ళు నిర్మిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో, మీరు ఇలా మాట మాటికి పంచులేసేస్తుంటే మీ మీద కూడా కేసు పెట్టేస్తారు, చూసుకోండి. సూపర్ హిట్ పాలన కాదు, శుద్ధ దండగ పాలన అని చెప్తూ ఉండే పరిస్థితి. ఎందుకండి మాట మాటికి అలా దెప్పుడుతారు? సంపద సృష్టించి అభివృద్ధి చేస్తారంట బాబు గారు. సంపద సృష్టించే ప్రభుత్వం కాదు, అప్పులు సృష్టించే ప్రభుత్వము. ఏంటి మేడం మీరు కామాలో పులి స్టాపులు లేక